అందరికీ నమస్కారం. నేను మీ గంటి ఉషా. నా మిత్రులకి, శ్రేయోభిలాషులకి, సబ్స్క్రైబర్స్‌కి అందరికీ కృతజ్ఞతలు, శుభాభినందనలు. ఉషా మయూఖం అనే ఈ ఛానల్ ఉన్నది మనందరి కోసం. జనహితవు, మనహితవు వెరసి సమాజ హితవు. ఇవే ఈ ఛానల్‌లో మీకు ఎక్కువగా కనిపిస్తూ ఉండేవి. సరే, ఈ వీడియో చాలా ఇంపార్టెంట్ ఉంది. ఎందుకంటే నిన్ననే ఒక కాంట్రవర్సీ ఇంకా పూర్తి అవ్వలేదు. గత 10-15 రోజులుగా అద్వైత సిద్ధాంత ప్రాతిపదిక చేసి పాషండ మతాలని దేశం నుంచి తరిమి కొట్టి హిందూ సనాతన ధర్మానికి ఒక మూల స్తంభంగా నిలిచినటువంటి ఆది శంకరాచార్యుల మీద ఎన్నో అపవాదులు వేసి నోటుకొచ్చిన మాటలు మాట్లాడి హిందుత్వం అంటే శైవ వైష్ణవుల స్మార్తుల గాణాపత్యుల శాక్తేయుల కలయిక కాదు, ఎవరిది వాళ్ళదే, మీకు మీరే మాకు మేమే అన్నట్టు భావిస్తూ ఉండేటటువంటి కొన్ని సమాజంలోని చీడ పురుగులు నోటికొచ్చిన వ్యాఖ్యలు చేస్తూ ఉంటే, అరే ఒక ఇంటి వాళ్ళమే, హిందూ ధర్మం, హిందూ మతం అనే సనాతన ధర్మం అడుగున అంటే దాని నీడన అందరం సేద తీరుతున్న వాళ్ళమే. ఇలాంటి వాళ్ళం మన నీడనిచ్చిన చెట్టుని కొమ్మని నరుక్కుంటామా అని ఆలోచన వస్తుందా రాదా? ఇలాంటి వాళ్ళు ఇలాగ ఈ ప్రచారాలు కుప్రచారాలు చేస్తున్న రోజులలో ఈ సమయంలో అనుకోని అపవాదుగా పులి మీద పుట్రలాగా జ్యోతిర్మఠ పీఠం అక్కడ నుంచి ఉత్తరాఖండ్లో ఉంది. ఆ పీఠపు శంకరాచార్యుల వారి మీద నిజంగా ఇంత దరిద్రమైన కేసు ఫైల్ అవ్వడం, అది కూడా అంటే ఇంకంతకన్నా ఏమనగలం? శంకరాచార్యుల వారు అంటేనే యతిస్వరూపులు, అంటే సన్యాస దీక్షలో ఉంటారే. ఇప్పుడు 4 ఆమ్నాయ పీఠాలలోనూ ఒకటైనటువంటి విశేషమైనటువంటి ఆ జ్యోతిర్మఠ పీఠం శంకరాచార్యుల వారి మీద ఈ విధమైనటువంటి కేసు ఫైల్ అవ్వడం, అది కూడా వారినే A1గా అక్యూజ్డ్ 1గా ఆ FIRలో వాళ్ళు చెప్పడం, ఇది చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన. దాని గురించి ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఫ్రెండ్స్, నేను మీ గంటి ఉష. మన వీడియోలోకి వెళ్ళిపోదాం. మీరు తప్పకుండా ఈ వీడియోలోని అంశాలని చూసి మీ అభిప్రాయాన్ని తెలియజేయగలరు. అలాగే మీరు లైక్ పెట్టడం ద్వారా మనలాంటి వాళ్ళకి ఎంతోమందికి వీడియో చేరే అవకాశం ఉంటుంది. అండ్ ఇంతవరకు నా ఛానల్ కనుక మీరు ఎవరు సబ్స్క్రైబ్ చేయకపోతే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ ఉషా మయూఖం అనే ఈ ఛానల్. సరే, నిన్నన అతని మీద, అతను ఒక్కరే కాదండి, A2 కింద ముకుంద బ్రహ్మచారి గారు ఉన్నారు, ఇంకా A3 A4 కూడా కొంతమంది ఉన్నారు. అయితే వాళ్ళ పేర్లు అనామకం, అంత పేరు ప్రతిష్టలు ఉన్న వాళ్ళు కాదు. కానీ ఎవరినైతే ముందు అనుకుంటాం, ఎందుకు ఎవరినంటారు అనంటే, ఎప్పుడైనా సరే హిందుత్వాన్ని కించపరచడానికి, ఒక మాట అనడానికి, తేలికగా తీసి పడేయడానికి ఇలాంటి దాన్ని ఏమిటంటారు, గూటి కింద నక్కలు అంటారు కదా, ఆ నక్కలు ఎదురు చూస్తూనే ఉంటాయి. అదేమిటో వాళ్ళ కళ్ళకి వాళ్ళ చేతులకి పని బాగా, వాళ్ళ కళ్ళకి విందు, వాళ్ళ వీణులకు విందు వచ్చిందన్నట్టుగా ఇదిగో ఇలాంటి కేసు పడింది. ఒకటి, భారతదేశంలో పుట్టినందుకు హిందూ ధర్మానికి ఎంత విలువిస్తామో, హిందూ సంప్రదాయానికి మనం ఎంత ఇస్తామో, అలాగే మన భారతీయ న్యాయ సంహితకి కూడా అంతే గౌరవాన్ని ఇస్తాం, విలువనిస్తాం, చట్టానికి కట్టుబడే ఉంటాం. అయితే ఈ విషయాన్ని పెట్టుకుని
ఒక ఆమె మొన్నటి దాకా బత్తాయిలు రసం పిండి ఇలా మజిల్స్ చూపించి ఆవిడ ఇలాగ తీసి రసం తాగిస్తానని చెప్పింది ఒక ఆవిడ దీనిని ఎలా చమత్కరించిందంటే అసలు ఆ నోరు ఎలా వచ్చిందని అనిపిస్తుందండి. 10 రోజుల క్రితం పూజ్య స్వామీజీ 2 మాటలు అన్నందుకుట ఇంతమంది ఇలా రెచ్చిపోయి బూతులని రకరకాల థంబ్నెయిల్స్ పెట్టి మీరు చేశారు కాబట్టి దేవుడున్నాడు చేసి చూసారా ఎలా చేశాడో శంకరాచార్యుల వారిని. ఇదా నీ సంస్కారం? గొడ్డు గోతులో పడితే తలో రాయి వేసే తత్వమా? ఇంకా సేవా కార్యక్రమాలను చెప్పుకుంటావు, సిగ్గులేదు? సేవ చెయ్యడము అని అంటేనమ్మా, నేను గోసేవ చేశాను, నేను వీళ్ళకి దేవాలయాలు కట్టించాను, లేదంటే వీళ్ళకి డబ్బులు ఇచ్చాను, ధర్మకార్యాలకు ఇచ్చాను, మంచిదే, కాదనలేదు. కానీ ఒక యతి స్థానాన్ని, దానికి అపవాదు ఎన్ని రకాలుగా వచ్చిందో, ఇంకా అది కేవలం అపవాదు మాత్రమే. ఆ అపవాదు రుజువు కాలేదు. అపవాదు రుజువు కాకుండా దానిని అప్పుడే నిజం అనుకుని చంకలు కొట్టుకుంటూ దేవుడున్నాడు అని చెప్పడంలో మీ సంస్కారం ఎంత తామసికమైనదో తెలియటం లేదా? తప్పు కాదా? యతులని దూషిస్తే కులక్షయం అని చెప్తున్నారే, అలాగే ఒక యతి స్థానంలో కూర్చున్నటువంటి, ఇప్పుడు ఆ స్థానం దాకా రావడానికి, ఆ శంకరాచార్య పదవి దాకా వారు రావడానికి వారు ఎన్నో చదివి ఉంటారు, ఎంతో ఆ ఎలిజిబిలిటీ చూసే కదా వాళ్ళకి ఇస్తారు. ఇచ్చినప్పుడు ప్రస్తుతం కొన్ని పొలిటికల్ పరంగా కావచ్చు, ఎన్నో రకాలుగా హిందూ ధర్మం మీద, హిందువుల తాలూకు ఈ ఆమ్నాయ పీఠాల మీద, ఈ దేవీ దేవత ప్రదేశాలలో, ఆలయాలలో, క్షేత్రాల మీద ఈ మధ్య దాడులు జరుగుతున్న విషయం మనం అందరం చూస్తున్నదేగా. ఏమో అందులో భాగంగానే ఇలా జరిగిందని అనుకోవచ్చు కదా. ఎందుకంటే నింద మోపారు, నింద ఈ ఆరోపణ రుజువయ్యేదాకా మన వాళ్ళని మనమే నోటుకొచ్చినట్టు మాట అనుకోవడంలో మీకు శివద్వేషం ఎంతో అన్నది ప్రస్ఫుటంగా కనపడుతోంది. అది షో కోసం లింగాన్ని ముద్దు పెట్టుకుంటే మన ఎంగిలి ముద్దు కోసమే చూస్తున్నాడు శివుడు. మరి ఏం చేస్తాం? కర్మ సరిపోతుందా? అరే, శివకేశవులు ఇద్దరూ ఒకటేనని వాళ్ళు అనుకుంటూ ఉంటే, ఇప్పుడు పోనీ శంకరాచార్యుల వారు వైష్ణవుడు అన్నారు, పోనీ శంకరుడుగా రానంతసేపు పోనీ వైష్ణవంలోనే పుట్టారు, వాళ్ళకు కులదైవం గోపాలుడు అయినంత మాత్రాన శైవం తక్కువేం చేసిందమ్మా? మీలో మీరే గొప్ప. అప్పుడు ఇది ఎలా ఉంటుందనంటే, ఒకటే, అమ్మ గొప్ప నాన్న గొప్ప చెప్పండి చూద్దాం. ఇది కూడా అలాగే ఉంది. శివకేశవులిద్దరూ మన సృష్టి ధర్మానికి, సృష్టి వికాసానికి, మన హిందుత్వానికి, సంప్రదాయాలకి ఆలవాలమై ఈ సృష్టిని సంరక్షిస్తూ ఉంటే మీరేమంటున్నారు? లేదు, అమ్మంటే అమ్మే గొప్ప, నాన్నంటే నాన్నే గొప్ప. అమ్మ నాన్న లేనిది ఎలా అయిందర్రా విశ్వం, సృష్టి? స్థితికారకుడైనటువంటి విష్ణుమూర్తి, జ్ఞానకారకుడైనటువంటి శివుడు, ఇద్దరూ అవసరమేగా. అలాంటిది భగవంతుడు ఉన్నాడు అంటే భగవంతుడు మీందే ఉన్నాడు. ఇలా విమర్శించి వాడేమి చేయలేదు, వీడేమి చేయలేదు, వీడెందుకు పనికిరాడు, మీరు ఉట్టినే మా కబుర్లు చెప్పుకుంటున్నారు అని చెప్తున్న వాళ్ళ కోసమేనా ఉన్నాడు? బాండ్ రాశాడు వత్తాసు పలుకుతానని. కొంచెం మాట్లాడేటప్పుడు ఆలోచించాలి కదమ్మా. మీరు ఎవరైతే పూజ్య స్వామీజీ అంటున్నారో, మీరు చెప్పిన పూజ్య స్వామీజీ
వైష్ణవం కాని పేర్లున్న వ్యక్తులని ఆ పేర్లతో పిలవడానికే ఆయన నచ్చరు. మరి దాని గురించి ఎందుకు మాట్లాడవమ్మా? పేర్లంటే మీ వైష్ణవంలో ఉన్న పేర్లేనా? శాక్తేయుల పేర్లు పేర్లు కావా? ఆ పేర్లతో పిలిస్తే ఏమిటి వస్తుందట? ఏమిటి ప్రమాదం వస్తుందా? లేదా ఏదన్నా అంటురోగాలు వస్తాయా? అది ఎంత కించపరచడమో. ఏ వ్యక్తికైనా వాళ్ళ పేరు చాలా ప్రాముఖ్యం. అది ఎలా ఉన్నా సరే ఆ పేరును పిలవడానికే ఇష్టపడక తన దగ్గర ఉన్న శిష్యుల పేర్లు వేరుగా ఉంటే, ఇదిగో ఏ అబ్బాయి ఇలా పిలుస్తారా అంటే, స్వామీజీ కోసం వాళ్ళు అలా పిలుస్తున్నా భరిస్తున్నారు అని అన్నది మీరు చేసుకుంటున్నటువంటి ఆత్మ. మీరు కాకపోతే ఆ వ్యక్తులు చేసుకుంటున్నటువంటి అక్కడ పనిచేస్తున్నటువంటి ఆ శిష్యురాళ్ళు చేస్తున్నటువంటి ఆత్మ వంచన కాక వేరు మరేమీ కాదు. ఎందుకంటే ఇతను విదేశాలకు వెళ్ళినప్పుడు స్వీయ అనుభవం మా వాళ్ళలోనే ఉంది. వాళ్ళ ఇంట్లో దిగేటప్పుడు వాళ్ళ పూజా మందిరంలో వాళ్ళ ఇళ్లల్లో పెట్టుకునేటటువంటి దేవీ దేవత క్యాలెండర్స్ కావచ్చు, చిత్రపటాలు కావచ్చు, విగ్రహాలు కావచ్చు, వీటన్నింటినీ కూడా శైవానికి సంబంధించినవి, శైవ కుటుంబానికి సంబంధించినవి అంటే వైష్ణవేతరములన్నింటినీ కూడా తీసేయమని, మూసేయమని, దాచేయమని చెప్పుకుంటున్నారు. దీన్ని ఏమంటారమ్మా? ఇంతకన్నా మూర్ఖత్వం వేరే ఏమన్నా ఉందా? తప్పు కాదా? ఎవరింట్లో ఎంత ఎతివైనా సరే నీకు ఒకరు ఆశ్రయం ఇచ్చారు అంటే అది వాళ్ళ అదృష్టం కాబట్టి ఇచ్చారు అని అన్నా ఆ యతి స్థానం ఎలా ఉండాలి? యతిలో సమదర్శన ఎలా ఉండాలి? నా దైవం ఏమిటి? నీ దైవం ఏమిటి? దైవం అంతా ఒకటి. నేను ఈ రూపాన్ని ఇష్టపడ్డాను, నువ్వు ఆ రూపాన్ని ఇష్టపడ్డావు. అంతే తప్ప ఆ రూపాన్ని ఇష్టపడిన వాళ్ళ ఇంట ఉన్నంత మాత్రాన నీ మనసు చెలుస్తుంది అని అంటే మరి నువ్వు నీ స్థానానికి ఏ విధంగా తగుదువు అన్న ఆలోచన వద్దు. ఏది ఏమైనప్పటికీ కూడా జ్యోతిర్మఠం పీఠాచారుల మీద, ఆ శంకరాచార్యుల వారి మీద పడిన ఈ అభివాదం ఏదైతే ఉందో, ఈ అభియోగం ఏదైతే ఉందో, ఈ అభియోగం అన్నది అబద్ధమని రుజువు కావాలని ప్రార్థిస్తూ, నిజంగా ఇది మన హిందూ ధర్మానికి నిజంగా ఒక తీరని దెబ్బ కొట్టాలనే ప్రయత్నం చేస్తున్నటువంటి ఇతర పాషండులకి మనం సమాధానం చెప్పాల్సిన సమయం వచ్చింది అనడంలో ఈషన్ మాత్రం సందేహం లేదు. కనుక శైవమా, వైష్ణవమా, శాక్తేయమా, గాణాపత్యమా అని కొట్టుకు చావకుండా మనందరం ఒకటే. అందరం హిందూ సనాతన ధర్మానికి, సంప్రదాయానికి చెందిన వాళ్ళమే అని అందరం ముక్త కంఠంతో ఒక తాట మీదకి రావాల్సిన అవసరం ఉంది. ఏమంటారు? మీ అభిప్రాయాన్ని వెంటనే తెలియజేయగలరు. ఉంటాను. శ్రీమాత్రే నమః.